హలో నమస్తే, నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచులైన శీర్షికలో ఈరోజు మీకు మెంతి ఆకుతో పచ్చడి తయారు చేయటం చూపిస్తాను. రోటి పచ్చడి. ఇది జనరల్గా మెంతి ఆకు చాలా హెల్త్కి మంచిది. ఇది ప్రతి వాళ్ళు ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు ఈ ఆకు చక్కగా. అలాగే ఇట్లా విడివిడిగా పొడిగా అంతా ఏరుకొని బాగు చేసుకొని కొంచెంగా శనగపప్పు కానీ ఏదన్నా పెసరపప్పు కానీ వేసుకొని పొడి కూరలాగా చేసుకోవచ్చు, బాగుంటుంది. లేదా నేను మటుకు ఈ రోజున కూర పప్పు కాకుండా పచ్చడి తయారు చేస్తున్నాను. ఈ మెంతి ఆకుతో పచ్చడి. అలాగే ఈ మెంతి ఆకు వేసి పరోటాలు అవి చేసుకోవచ్చు. మేతి పరోటా అనుకుంటాం మనం. అలా విధాలు ప్రతి దాంట్లో కూడా మెంతి కూర మనకి మంచిది. యాడ్ చేసుకుంటే రుచికి రుచి ఉంటుంది, హెల్త్ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ రోజు నేను చేసే పచ్చడిలో ఈ మెంతి ఆకుని వేయించడం, 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెంగా నిమ్మకాయలో సగం అంతా చింతపండు నానబెట్టుకోవాలి ముందర. అది దాంట్లోకి మనం కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా మనం కళాయిలో నూనె వేసుకొని తిరగమాత వేయించుకుందాము. కొంచెంగా మెంతులు ఒక జస్ట్ టీ స్పూన్లో 1/4 కూడా కాదు, ఇంకా అంతకంటే కొంచెం తక్కువగానే వేసుకోండి మెంతులు. అలాగే 1/4 స్పూన్ ఆవాలు వేసుకోండి. మెంతులు, ఆవాలు, మినపప్పు. ఏ తిరగమాతకైనా పచ్చడి తిరగమాతలకి ఈ 3 ప్రధానంగా ఉంటాయి. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి అది కూడా వేసుకోవచ్చు. అది ఎవరి టేస్ట్ని బట్టి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. మెయిన్గా పచ్చడి మటుకు ఇవి ఉంటే చాలు. వెల్లుల్లి కావాలా నూనె లేదు. దీంతో చేస్తేనే ఈ 3 కాంబినేషన్స్ వేసి తిరగమాత మనం వేయించు. ఇదిగోండి, మినపప్పు, మెంతులు, ఆవాలు, తిరగమాత ఆల్మోస్ట్ వేగిపోయింది. దీంట్లోకి మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 3-4 ఎండుమిరపకాయలు. అంటే మనం తీసుకునే ఆకుకూర క్వాంటిటీని బట్టి మనం తిరగమాత కానీ ఉప్పు, చింతపండు కానీ ఏదైనా సరే వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే కారం సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా కూడా బాగా మంటగా ఉంటుంది, తినలేము. అలాగే చింతపండు కూడా చిన్న నిమ్మకాయలో సగం అంత వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టయితే వీటిని అన్ని డబల్ చేసుకోండి. ఒక 1/4 స్పూన్ మెంతులు, ఒక 1 స్పూన్ ఆవాలు, అలా పెంచుకుంటూ వెళ్ళండి. చింతపండు కానీ మిరపకాయలు కానీ అన్నీ కూడాను ఆ టేస్ట్కి తగ్గట్టుగా, ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా టేస్ట్ వచ్చేలాగా చూసుకోండి. దీంట్లోకి ఇంగు ఒకటి వేసుకోవాలి. ఏ పచ్చట్లకైనా కానీ ఇంగు వేసుకుంటే ఆ రుచి వేరు, చాలా బాగుంటుంది. గుమ్మలాడుతుంటుంది పచ్చడి వేస్తే. అందుకని ఇంగు వేసుకుందాం. తిరగమాత వేగిపోయింది, ఆపేస్తున్నాను. దీని తర్వాత మనం ఆకుకూర వేయించుకుందాం 1 నిమిషం. ఇది మిక్సీలో తీసుకొని ఆకుకూర వేయించుకుందాం. ఇదిగోండి, మళ్ళీ కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకున్నాను. ఈ నూనెని నూనెలోకి మనము ఈ ఆకుకూర పెట్టుకొని కొంచెంసేపు వేయిస్తే మగ్గిపోతుంది. దీన్ని మనం పచ్చి కూర చేసుకుంటే బాగుండదు, వేయించే చేసుకోవాలి. అంటే రుచి కానీ వాసన కానీ బాగా రావాలంటే వేయించి చేసుకుంటేనే బాగా వస్తుంది. అందుకని ఇది చాలా మంచి. షుగర్ వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కూడాను. మెంతి కూర అనేది, కాకరకాయ, మెంతి కూర ఇలాంటివన్నీ, దొండకాయ ఇలాంటివన్నీ షుగర్ వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఏ పదార్థం చేసినా 4 ఆకులు దీంట్లో కొంచెం వేసుకుంటే మనకి రుచిగా ఉంటుంది. కూరల్లో వాటిలో కూడా మనం వాడుకోవచ్చు. రొట్టెలు వేసుకున్న కింద చెప్పారు కదా, పరోటా చేసినప్పుడు మేతి పరోటా చేసుకుంటే మెంతి ఆకు కూడా దాంట్లో వేసుకొని కలుపుకొని చేసుకుంటే మేతి పరోటా చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోండి, చాలా ఈజీగా మగ్గిపోతుంది. కాస్త నూనెలో ఆకు వేసరికి వేసిపోయింది అన్నమాట, మగ్గిపోయింది. స్టవ్ ఆపేసి దీన్ని మనం పచ్చడిగా తయారు చేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ జార్లో ఇందాక వేసుకుని తాలింపు ఉంది కదా, మినపప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసింది. అది తిరగమాత చల్లారిపోయిన తర్వాత చేసుకుంటే మిక్సీలో బాగుంటుంది. వేడి మీద వేసుకుంటే మనం చేసుకోవడం కొంచెం కష్టం. అందుకని ఇప్పుడు తిరగమాత చల్లారింది వేసాను. ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఏ పచ్చట్లో అయినా ఎండుమిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అది చాలా ఘాటు, రుచి అన్నీ వస్తాయి అన్నమాట. దానికి మనం కొంచెంగా రుచికి సరిపడాగా ఉప్పు వేసుకుందాం. ముందు మనం ఇది ఒక రౌండ్ తిప్పిన తర్వాత దాంట్లోకి మనం చింతపండు వేసుకుందాం.
నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండు. ఇదిగోండి తిరుగుమాత వేసినటువంటి మిక్సీలో వేసిన కారం నలిగిపోయింది, పచ్చిమిరపకాయలు కూడా నలిగిపోయి అందులో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు వేసుకుందాం. దీంట్లోకి ఒక సగం నిమ్మకాయలో సగం అంత చింతపండు నానబెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే మెంత కొంచెం కలర్గా ఉంటుంది కదా, వగరుగా ఉంటుంది. అందుకని దాంట్లోకి మనం కంపల్సరీగా చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండుతో పాటు మనం కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొత్తిమీర కూడా నలుగుతుంది, చక్కగా మంచి వాసన వస్తుంది. ఇదిగోండి ఒకసారి మిక్సీ వేసేసి మళ్ళీ దీనికి మళ్ళీ మెంతి ఆకు దీనికి జాయిన్ చేసి వేసుకుందాం. దీంట్లోకి చింతపండు, కారం ఇవన్నీ కూడాను తిరుగుమాత అన్ని కూడాను మిక్సీలో వేసుకున్నాం, సరిపోయింది. దీంట్లో ఈ కొంచెం మెంతి కూర వేసుకున్నాం. ఇది ఎక్కువసేపు రుబ్బకండి, జస్ట్ ఒక్క రౌండ్ తిప్పండి. అలా తిప్పితేనే మెంతి కూర మరీ పేస్ట్ లాగా మెదిగిపోకుండా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనకి నోటికి తగులుతూ కూడా ఉంటుంది కూర. అందుకని ఒక్క రౌండ్ తిప్పండి, ఎక్కువ తిప్పకండి. పచ్చడి మిక్సీలో తయారైంది. నేను మీకు సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మెంతి ఆకు పచ్చడి తయారైపోయింది. కొంచెం కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకున్నాం. అంటే పచ్చడి నూరేటప్పుడు ఇందాక వేసాను, కానీ ఇది కూడా ఇలా వేసి కలుపుకున్నా కూడా చాలా రుచిగా మంచి వాసనగా ఉంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కొత్తిమీర యాడ్ చేయడం వల్ల. కనుక మీరు కూడాను ఈ పచ్చడి తయారు చేసుకొని, చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, తయారు చేసుకోవడం చాలా సింపుల్. కంచంలోకి 10 నిమిషాల ముందు పెట్టుకున్నా కూడా తయారైపోతుంది అనమాట. అన్నం పెట్టుకొని తయారు చేసుకున్నా తయారైపోతుంది పచ్చడి. అందుకని ఈ పచ్చడి తయారు చేసుకొని, ఇది ఆరోగ్యానికి మంచిది, రుచికి మంచిది, అన్ని రకాలుగా మంచిది. కనుక మీరు కూడా ఈ పచ్చడి తయారు చేసి భోజనాల్లో తింటారని అనుకుంటున్నాను. ఉంటాను మరి.